ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అందరికి ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఒక వర్గానికే ఇచ్చేయాలనుకుంటే అది ఖచ్చితంగా తప్పే. అది న్యాయస్థానాలు అంగీకరించవు. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకి ఉద్దేశించినటువంటి రిజర్వేషన్లో ముస్లింలకి ఎట్లా ఇస్తారంటూ ఇంతకుముందు కోర్టులు కొట్టేసినాయి. దాంట్లో ఆయా రిజర్వేషన్లు పోను 50%కి 4% గ్యాప్ ఉందని ఆంధ్ర ప్రభుత్వం చెప్పడం వల్ల 4% ముస్లిం రిజర్వేషన్లు ఆంధ్రాలో జరిగితే, కర్ణాటకలో ఆల్రెడీ అంతకుముందున్న 50% నుంచి 4 తగ్గించి ఫాలో అయ్యారు. రాష్ట్రం విడిపోయింది కాబట్టి తెలంగాణలో పాత పద్ధతే కొనసాగుతుంది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తాం అని ఎవరు చెప్పట్లేదు, కానీ ఆ రిజర్వేషన్లు ఎత్తేస్తామని బీజేపీ చెప్తుంటే కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ అదే భాగస్వామి పక్షం చెప్పుకొచ్చింది. ఇప్పుడు చూస్తే ఈడబ్ల్యూఎస్ అప్పట్లో చంద్రబాబు గారు కనుక కాపులకి రిజర్వేషన్స్ని ఈబీసీల్లో ఇస్తూ వచ్చారు 5% అని చెప్పి. అది చల్లదని నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడు అట్లాగే ముస్లిం రిజర్వేషన్ల విషయంలో మమతా బెనర్జీ చేసిన దాన్ని కలకత్తా హైకోర్టు కొట్టేసింది. పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వివరించింది. 2010 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసులో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉపకులాలను ఓబీసీలుగా గుర్తించి తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ కులాలను ఓబీసీలుగా ప్రకటించడానికి మతాన్ని ఏకైక ప్రామాణికంగా పరిగణించారని వ్యాఖ్యానించింది. 77 తరగతుల ముస్లింలను వెనుకబడిన వర్గాలుగా ఎంపిక చేయడం మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించడమేనని స్పష్టం చేసింది. ఈ సమాజాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని జస్టిస్ తపబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మందా ధర్మాసనం తెలిపింది. 2012లో చేసిన ఒక చట్టం కింద కొన్ని కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి సవాల్ చేసి దాఖలైన పిటిషన్ మీద విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2010 తర్వాత ఓబీసీలుగా వర్గీకరణ పొందిన వారు 5 లక్షల వరకు ఉంటారని పిటిషనర్ల తరపున న్యాయవాది చెప్పారు. అయితే ఇప్పటికే ఈ విధమైన రిజర్వేషన్లు పొందిన వారు ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసులకు ఎంపికైన వారిని తమ తీర్పు వర్తించదని, వారు ఉద్యోగాలు యథావిధంగా కొనసాగచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 2010 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య 77 కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు 2012 చట్టం ఆధారంగా కొత్తగా చేర్చిన మరో 37 కులాల ఓబీసీ హోదాను కోర్టు కొట్టేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2011 మే వరకు సిపిఎం ప్రభుత్వం ఉంటే ఆ తర్వాత టీఎంసీ అధికారంలోకి వచ్చింది. 2010కి ముందు రాష్ట్ర ప్రభుత్వం 66 కులాలను ఓబీసీలుగా వర్గీకరించడాన్ని ఎవరూ సవాల్ చేయనందున అందులో తాము జోక్యం చేసుకోవడం లేదని కోర్టు చెప్పింది. ఓబీసీల రిజర్వేషన్ శాతాన్ని 7 నుంచి 17% పెంచుతూ 2010 సెప్టెంబర్లో జారీ చేసిన ఉత్తర్వులను సైతం ధర్మాసనం కొట్టేసింది. ఈ తీర్పు మీద స్టే కోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ఓబీసీ జాబితాను సమీక్షించి చేరికలు తొలగింపులపై సిఫార్సులతో శాసనసభ నివేదిక ఇవ్వాలని, బీసీ కమిషన్తోనూ సంప్రదింపులు జరపాలని పశ్చిమ బెంగాల్ బీసీ సంక్షేమ విభాగానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.